తెల్లవారుజామునే చాలామంది క్రైస్తవులు సమాధుల దగ్గరికి వెళ్తారు, అవునా? ఏమండి, ఇక్కడ స్త్రీలు ఎలాగైతే వెళ్ళారో అలాగే క్రైస్తవులు కూడా సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. నేను అడుగుతున్నాను, యేసుప్రభు సమాధి రోతలపూడిలో ఎక్కడ ఉంది? ఉందా? ఉన్నదండి. మరి ఎవరిని వెతకడానికి వెళ్తున్నాం? ఇక్కడ స్త్రీలు ఎవరిని వెతకడానికి వెళ్ళారు? చనిపోయిన వారు, యేసుప్రభు కాకుండా ఇంకెవరైనా చనిపోతే, ఇంకెవరైనా మరణిస్తే వాళ్ళ సమాధుల కోసం వెతుక్కుంటూ వెళ్ళారా? ఎవరి కోసం వెళ్ళారు? యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎవరి కోసం వెళ్ళారు అంటే యేసుప్రభు కోసం వెళ్ళారు. ఇప్పుడు మనలో చాలామంది క్రైస్తవులు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల దగ్గరికి వెళ్తున్నారు. మరి యేసుప్రభు సమాధి రోతలపూడికి ఎప్పుడు షిఫ్ట్ అయిందో నాకు తెలియదు. కొన్ని రోతలపూడి కాకపోయినా ఇంకా ఎక్కడ, ఏ స్థలంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే చాలామంది, ఎక్కువ మంది వెళ్ళరు, కొంతమంది వెళ్తారు. మరి అక్కడక్కడ ఆ ప్రదేశాల్లో యేసుప్రభు సమాధులు ఎలా వచ్చినాయి మరి నాకైతే తెలియదు. ఏమండి, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? యేసుప్రభు కోసం వెళ్ళారా, లేకపోతే వాళ్ళ బంధువుల సమాధుల కోసం వెళ్ళారా? నేను అడిగేది వీళ్ళు ఇక్కడ వెళ్ళిన స్త్రీల గురించి. యేసుప్రభు సమాధి కోసం వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళాలి. ఎక్కడికి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం యెరూషలేము వెళ్ళాలా? వెళ్దామా? యెరూషలేము వెళ్ళాలి మనం. అంటే ఇప్పుడు యేసుప్రభు సమాధి దగ్గరికి పునరుద్ధానం ఉన్నాడు, మనం వెళ్ళాలి అంటే కొవ్వొత్తులు అట్టుకొని ఫ్లైట్ ఎక్కాలా? ఎక్కుతామా? మరి యెరూషలేము ఎలా వెళ్తావు? పాక్కుంటూ వెళ్ళిపోతాం, నడుచుకుంటూ వెళ్ళిపోతామా? నేను తీసుకెళ్తాను. ఇప్పుడు కొవ్వొత్తులు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేము వెళ్ళాలా? ఎలా వెళ్తాం? విమానం ఎక్కాలి. బస్సు ఎక్కడెక్కుతావు తల్లి? రోతలపూడి నడువట్టి దింపేస్తున్నాడు యెరూషలేము అన్నావంటే నువ్వు, అంతేనే కదా? ఎక్కడికి వెళ్ళాలి మనం? యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేము వెళ్ళాలంటే ఎక్కడో ఒక దగ్గర విమానాశ్రయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి ఇంకో విమానం ఎక్కి, అక్కడి నుంచి ఇంకో విమానం ఎక్కి, 2-3 విమానాలు మారో మొత్తానికి యెరూషలేము వెళ్ళాలి. ఎలాగా? కొవ్వొత్తులు అట్టుకొని వెళ్ళాలా? కొడేస్తారు విమానాల్లో కొవ్వొత్తులు అట్టుకున్నావంటే. ఆ పైనుంచి కిందకు దోహేస్తారు, అక్కడ వెలిగించావంటే కొంపతీసి. అర్థమైందా కదా? యేసు ప్రభు సమాధి కొరకు, అంటే దేవుడి కొరకు వీళ్ళు పరిగెత్తుతూ ఉన్నారు. ఆతృత. అయ్యో నా ప్రభు, మరణించిన నా ప్రభు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, లేకపోతే ఆ శరీరం ఉందా, తీసుకెళ్ళిపోయారా, దొంగిలించారా అని చెప్పి పరిగెట్టుకుంటూ వీళ్ళు వెళ్తూ ఉన్నారు. మనం పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు కొంతమంది మనలో క్రైస్తవులు. ఎక్కడికి? నేను అంటున్నాను, ఒకవేళ నువ్వు కూడా సమాధి దగ్గరికి వెళ్ళాలంటే యెరూషలేము వెళ్ళాలా? నువ్వు 2 రోజుల ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని, 2 రోజులు సరిపోతుంది లేకపోతే 3 రోజులు పడుతుంది, మరి మనకు తెలియదు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని కొవ్వొత్తి ఇలా వెలిగించుకుంటూ వెళ్తా ఉంటే ఫ్లైట్లోంచి కింద దోహెత్తాడు. అప్పుడు మన సమాధి దగ్గరికి మిగతా వాళ్ళు రావాలి. అప్పుడు స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా.